హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆటో ఫ్యూరీ. సో ఇవాళ టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా కంప్యూటర్ ఎయిడెడ్ మిషనింగ్ అని కూడా అంటాం అనమాట. సో ఇదంతా దేనికి యూజ్ చేస్తాం అంటే సిఎన్సి మిషనింగ్కి వాడతాం అనమాట. సిఎన్సీకి ప్రోగ్రామ్ ఇవ్వడానికి కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా క్యామ్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తామంట. ఎందుకు అంటే సో బాగా కాంప్లెక్స్ ఉన్న కాంపోనెంట్స్ అవి మిషనింగ్ చేయడానికి అవి బాగా యూజ్ అవుతుందన్నమాట. సో 4th యాక్సిస్ 5th యాక్సిస్ మల్టీటర్న్ మిషన్స్, స్విచ్ టైప్ మిషన్స్ అని చెప్పి చాలా అడ్వాన్స్డ్ మిషన్స్ వచ్చినాయి. సో వాటిలో కాంపోనెంట్స్ చేయాలి అంటే మాన్యువల్గా వచ్చి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో అది రెడ్యూస్ చేయడానికి క్యామ్ సాఫ్ట్వేర్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది చూద్దాం. సో క్యామ్ అనేది ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ అనమాట. క్యాడ్ అంటే ఒక పిఎల్ఎం అంటే ఒక ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో క్యామ్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్. సో అసలు ఇదేంటి? సో ఇదేంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్. దాన్ని దేనికి యూజ్ చేస్తా అంటే మిషన్ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాయి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో. సో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో క్యాడ్ ఏదైతే ఉందో ఆ క్యాడ్ అనేది మనం 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తాం. సో క్యాడ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట క్యామ్ కూడా. సో ఎలాగ క్యాడ్ క్యామ్ సిఐ సిఎఫ్డి ఎలా అయితే యూజ్ చేస్తామో అలాగే ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట క్యామ్లో. సో నెక్స్ట్ హిస్టరీ. సో క్యామ్ హిస్టరీ చూసుకుంటే ఎప్పుడైతే సిఎన్సి డెవలప్ అయిందో, డెవలప్ అయిన తర్వాత సో దాంట్లో కూడా యాక్యురసీ కావాలి, ఇంకా ఫాస్టర్గా చెయ్యాలి అని చెప్పి దాని మీద అడ్వాన్స్మెంట్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో స్టార్ట్ అయినప్పుడే క్యామ్ అనేది ఇంట్రడ్యూస్ అయిందన్నమాట. సో ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనం కరెక్ట్గా చూస్తే రినాల్డ్ కంపెనీ దగ్గర నుంచి ఎవాల్వ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో రినాల్డ్. సో ఎందుకు రెనాల్డ్ అంటే జనరల్గా ఒక క్లే మోడల్స్ అనేది ఒక కార్ డెవలప్మెంట్, ఆటోమొబైల్లో డెవలప్మెంట్ చేసేటప్పుడు క్లే మోడల్స్ అనేవి చేస్తారు. సో అది చేసేటప్పుడు ఒక ఫ్రెంచ్ ఇంజనీర్ అనే అతను సో ఒక సాఫ్ట్వేర్ ఉంటే బెటర్ అన్నట్టుగా సో దీన్ని డెవలప్ అయిందన్నమాట. సో ఫస్ట్ క్యామ్ సాఫ్ట్వేర్ వచ్చేసి యూనిసర్ఫ్ అనేది ఫస్ట్ క్యామ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే. సో అక్కడ క్లే మోడల్ యూజ్ చేశారు. ఆ తర్వాత దాన్ని అడ్వాన్స్ చేసుకుంటూ ఇప్పుడు సిఎన్సి మిల్లింగ్లో కానీ టర్నింగ్లో కానీ సిఎన్సి రూటర్, సిడిఎం మిషన్స్, అలాగే ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ వేస్లో యూజ్ చేస్తున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషన్ టూల్స్లో కూడా. సో అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి? సో ఏంటంటే సాఫ్ట్వేర్లో ఎలా వర్క్ అవ్వాలి అనేది మనం ఒక టూల్ పాత్ కింద జనరేట్ చేస్తాం. ఇక టూల్ పాత్ అంటే ఏంటంటే ఒక టూల్ ఎలా మూవ్ అవ్వాలి అనేది దాని దారి అనేది ఇక్కడ డాటర్ లైన్స్లో ఇలా చూపిస్తుంది అనమాట. సో ఒక క్యామ్ సాఫ్ట్వేర్లో డైరెక్ట్గా రిప్రజెంటేషన్ అలా లైన్స్లో ఉంటుంది అనమాట. సో డాటర్ లైన్స్ అనేది ఏంటంటే ర్యాపిడ్ మూమెంట్ అంటారు. సో ఇవి కంటిన్యూస్ లైన్స్ ఏంటంటే అక్కడ కటింగ్ టూల్ వెళ్ళి వర్క్ పీస్ టచ్ అయ్యి మిషనింగ్ చేస్తుంది అనమాట. సో అలా ఇక్కడ యూజ్ అవుతుంది. నెక్స్ట్ పోస్ట్ ప్రాసెసింగ్. సో పోస్ట్ ప్రాసెసింగ్ అనేది చాలా పెద్ద వర్డ్ అనమాట దీంట్లో. సో జనరల్గా ఏంటంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రోలర్స్ ఉన్నాయి. సో ఒకసారి మీకు కంట్రోలర్స్ ఏంటి, సిఎన్సి ఏంటి డౌట్ ఉంటే సో నా హిట్ లిస్ట్లో ఉంది, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో సిఎన్సి గురించి కంప్లీట్గా సో దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో కంట్రోలర్ అంటే ఏంటి, తర్వాత సిఎన్సీస్ అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో పోస్ట్ ప్రాసెసర్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ కంట్రోలర్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్ 56 కంట్రోలర్స్ వరకు ఉన్నాయి. సో కంట్రోలర్స్కి జీ కోడ్స్ అండ్ ఎం కోడ్స్ అనేవి మారుతాయి అనమాట. సో మనం ఇక్కడ చేసే విధానం సేమ్ ఉంటుంది, బట్ ఆ కోడ్స్ అనేది ఆ మిషన్ తగ్గట్టుగా కన్వర్ట్ చేసేదాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ అంటాం అనమాట. సో ఇది ఇంటర్నల్గా జరుగుతుంది. సో దీంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, అంతా సాఫ్ట్వేర్ చూసుకుంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ మిషనరీ ఏంటి, మనం ఇచ్చే దాన్ని ఎన్సీ కోడ్, మనం దీనికి ఇచ్చేది ఏంటంటే ఎన్సీ కోడ్ అనమాట. సో ఇక్కడ ఎన్సీ కోడ్ ఏంటంటే జీ కోడ్స్ అండ్ ఎం కోడ్స్ కంబైన్ అయ్యి ఇచ్చేదాన్ని ఎన్సీ కోడ్ అంటాం. సో ఆ ఎన్సీ కోడ్ ప్రకారం మిషన్ అనేది రన్ అవుతుంది. సో ఇదిగోండి. సో ఒక క్యామ్ సాఫ్ట్వేర్లో ఎలా ఉండాలి ఏంటి అంటే మనం ఒక 3D మోడల్ అనేది ఇస్తాం. సో 3D మోడల్ అక్కడ పెట్టుకున్న తర్వాత దానికి యాక్సిస్ ఎలా ఉంది, ఒక టేబుల్ మీద సిఎన్సి టేబుల్ మీద పెడితే అది ఎలాగా కనిపిస్తుంది అనే దాన్ని మనం అక్కడ ఇస్తాం అనమాట. సో ఇదంతా సేమ్ క్యాడ్ సాఫ్ట్వేర్ ఎలాగైతే ఉంటుంది ఇది కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. సో దాని మీద ఎలా ఉండాలి అనేది మన రిప్రజెంటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నాకు పర్టికులర్ ఏరియాలో కావాలని చెప్పి సపోజ్ నేను ఈ ఏరియాలో 0 చేసుకుంటాను అనమాట.
సో చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అనేది మనం అక్కడ కమాండ్స్ అనేది ఇస్తాం. కమాండ్స్ ఇచ్చిన తర్వాత అక్కడ పారామీటర్స్ ఇస్తాం. సో దాని ప్రకారం మిషన్ టూల్ పాత్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఒక 3D మోడల్ తీసుకున్న తర్వాత ఆ జామెట్రీ ఫైల్ తీసుకుని సో దానికి ఎలాంటి ఆపరేషన్ చేయాలి అనుకుంటున్నాం. సో పాకెట్ ఆపరేషన్, ఫేసింగ్ ఆపరేషన్, ఇవన్నీ కూడా మీకు సిఎన్సి ప్లేలిస్ట్లో ఉంటుంది. తర్వాత మిషనింగ్ పారామీటర్స్. సో మిషనింగ్ అనేది ఎలా చేయాలి, దానికి ర్యాపిడ్ హైట్స్ ఎంత ఇవ్వాలి, సో స్పీడ్స్ అండ్ ఫీడ్స్ ఎలా ఇవ్వాలి ఏంటి, సో తర్వాత లిఫ్ట్స్ అది ఎలాగా, లీడ్ ఇన్ లీడ్ అవుట్. సో ఇవన్నీ డేటా అంతా కూడా మిషన్ పారామీటర్స్లో ఉంటుంది. సో ఏ క్యామ్ సాఫ్ట్వేర్ అయినా సరే నేను యూజ్ చేసిన టర్మినాలజీయే 80-90% ఉంటుంది. సో అక్కడక్కడ రేర్గా చేంజ్ అవ్వచ్చు, బట్ అన్నిటిలోని కామన్ అనమాట. సో ఇది అయిన తర్వాత డేటా ప్రాసెస్ చేసుకుని పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఎప్పుడైతే మనకి ఎన్సీ కోడ్ కావాలో అప్పుడు పోస్ట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఎన్సీ కోడ్ అనేది మన సిఎన్సీ మిషన్కి ఇస్తాం అనమాట. అప్పుడు సిఎన్సీ మిషన్ అనేది రన్ అవుతుంది. సో అసలు దీని ప్రాసెస్ ఎలా జరుగుద్ది ఏంటో చూద్దాం ఒకసారి. సో ఒక క్యామ్ సాఫ్ట్వేర్ తీసుకుంటే సో దాంట్లో ఒక మోడల్ అనేది డ్రా చేసుకోవచ్చు, లేదంటే మనం క్యాడ్ సాఫ్ట్వేర్ నుంచి తీసుకోవచ్చు అనమాట. సో తీసుకున్న తర్వాత దాన్ని సో అది మన సిఎన్సీ వర్క్ ప్లేన్లో సిఎన్సీ బెడ్ మీద ఎలా ఉంటుంది అనేది మన ఇక్కడ ఇస్తాం అనమాట. సో మెజర్ చేసుకుని ఇస్తాం. తర్వాత దీనికి అది ఎంత స్టాక్ ఉంది, ఒరిజినల్గా మనకి ఫిజికల్గా కనిపించే పార్ట్ ఎంత స్టాక్ ఉందనేది మనం స్టాక్ అనేది యాడ్ చేస్తాం దాంట్లో. ఆ తర్వాత దాంట్లో ఎలా మిషనింగ్ చేయాలనుకుంటున్నాం, అంటే నాకు ఈ ఏరియాలో మిషనింగ్ చేయాలా, ఈ ఏరియాలో మిషనింగ్ చేయాలా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి స్పీడ్స్, ఫీడ్స్, డేటా అంతా కూడా ఇక్కడ పారామీటర్స్ వేస్తాం. సో ఇచ్చిన తర్వాత సిమ్యులేషన్ చూస్తాం. సో సిమ్యులేషన్ ఏంటంటే అది అసలు ఎలా రన్ అవుతుంది ఏంటి, సో సిమ్యులేషన్ ఎలా ఉంటుందో రియల్ టైంలో కూడా అలాగే రన్ అవుతుంది అన్నమాట. సో సిమ్యులేషన్ ఈజ్ అ గ్రేటెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఏంటంటే మిషన్ మీదకి వెళ్ళక ముందే మనం ఇక్కడ విజువలైజ్ చేయొచ్చు. సో సిమ్యులేషన్ అనేది అంత బాగా యూజ్ అవుతుంది మనకి. ఆ తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ అనేది జరుగుద్ది. సో పోస్ట్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఎన్సీ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ ఏదైతే కంట్రోలర్ ఉందో, సపోజ్ ఫానుక్ ఉంటే ఫానుక్, మిట్సుబిషి అయితే మిట్సుబిషి, సిమెన్స్ అయితే సిమెన్స్, దానికి తగ్గట్టుగా ఎన్సీ కోడ్ అనేది జనరేట్ చేసిన తర్వాత డైరెక్ట్ మిషన్ మీదకి వెళ్తుంది, అది రన్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ సైకిల్ అనమాట క్యామ్లో. సో ఒక మోడర్న్ మిషనిస్ట్ రోల్స్ ఎలా ఉంటాయి ఏంటి చూసుకుంటే ఆపరేటర్, సెటప్ ఆపరేటర్, ప్రోగ్రామ్. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్లో ఉంటుందన్నమాట. సో జనరల్గా బయట జరిగేది ఏంటంటే ఒక మిషన్ ఉందంటే ఆ మిషన్ దగ్గర ఒక పర్సన్ ఉంటాడు, తనే జాబ్ అనేది లోడ్ చేసుకుంటాడు, సిఎన్సీ ప్రోగ్రామ్ ఇస్తాడు, తనే క్యాంప్ చేసుకుంటాడు, మొత్తం అంతా ఉంటుంది. బట్ అదే ఒక కార్పొరేట్ లెవెల్లోకి వెళ్తే ఎలా ఉంటుందంటే ఒక ఆపరేటర్ సపరేట్, సెటప్ ఆపరేటర్ సపరేట్, ప్రోగ్రామర్ సపరేట్. ఆపరేటర్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే రా మెటీరియల్ అనేది లోడ్ చేసి అక్కడ చూస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ సెటప్ ఆపరేటర్ ఏం చేస్తాడంటే మిషన్ దగ్గరికి వచ్చి జీ కోడ్, ఎం కోడ్ అనేది దానికి ఇచ్చిన తర్వాత టూల్స్ మొత్తం దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసి చూసుకుంటాడు. ప్రోగ్రామర్ అనేవాడు ఏంటంటే ఒక క్యాడ్ మోడల్ రాగానే దానికి ఎలా సెటప్ చేయాలి, ఎలాగైతే మనకి తక్కువ టైంలో అవుతుంది, తర్వాత దానికి టూల్ పాత్, స్పీడ్స్ అండ్ ఫీడ్స్ ఎలా ఇవ్వాలి అనేది చూసుకుంటాడు ప్రోగ్రామర్ అనమాట. ఓకే. సో ప్రోగ్రామర్ చేయాలంటే సిఎన్సీ ఆపరేటింగ్ మొత్తం తెలిస్తేనే ప్రోగ్రామర్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. సో ఆపరేటర్ లెవెల్లో ఈ రెండిట్లో ఆపరేటింగ్ మొత్తం తెలుసుకుంటాం, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ క్యామ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం. సో మిల్లింగ్ మిషన్స్లో సిఎన్సీ రూటర్స్, లేత్స్ అండ్ స్లైడింగ్ హెడ్స్, వాటర్, ప్లాస్మా అండ్ లేజర్ కట్స్, ఈడిఎం, వైరీడియం మ్యానుఫ్యాక్చరింగ్, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మిల్లింగ్ మిషన్కి ఇవ్వడానికి ప్రోగ్రామింగ్, అలాగే లేత్ మిషన్స్కి ఇంకా స్లైడింగ్ హెడ్. సో స్లైడింగ్ హెడ్ అనేది కొంచెం అడ్వాన్స్ మిషన్ అనమాట. సో ఇదే ఆటోమేటిక్గా కటింగ్ టు వర్క్ పీస్ని లాక్కుంటుంది, అదే మిషన్ చేస్తుంది, అది కట్ చేసి పాడేస్తుంది అనమాట. అది మళ్ళీ మిషన్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. సో మీకు కానీ డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి, బాగా ట్రెండింగ్లో ఉంది. సో దీనికి ఏంటంటే ప్రొడక్షన్లో బాగా ఎక్కువ యూజ్ చేస్తారనమాట. సో మనకి జస్ట్ ఫీడింగ్ ఇస్తే సరిపోతుంది వర్క్ పీస్కి, ఒక్కసారి ప్రోగ్రామ్ చేస్తే సరిపోతుంది అనమాట. తర్వాత సిఎన్సీ రూటర్స్. సో సిఎన్సీ రూటర్స్ ఏంటంటే మనకి డోర్స్ కానీ లేదంటే కొంచెం వుడ్ కానీ ప్లాస్టిక్ కానీ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకు కావాల్సిన షేప్లో చేయడానికి, సో కార్వింగ్, ఎంగ్రేవింగ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ కొన్ని తలుపులు కానీ డోర్స్కి
ప్యానల్స్కి కొన్ని షేప్స్ కానీ, ఇప్పుడు దేవుడి బొమ్మలు కానీ, లేదంటే ఒక ప్లాంట్స్ లాగా ఆకారం అది చేయడానికి అది యూజ్ అవుతుంది అనమాట. అలాంటి వాటికి సిఎన్సి రూటర్స్ అనేవి ఉంటాయి. తర్వాత వాటర్, ప్లాస్మా అండ్ లేజర్ కట్ మిషన్స్. సో ఇదేంటంటే వాటర్ ఏంటంటే వాటర్ జెట్, ప్లాస్మా ఏంటంటే మనకి ఆర్క్ వెల్డింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. తర్వాత లేజర్ ద్వారా కట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా షీట్ మెటల్ యూజ్ చేసుకునేవి. నెక్స్ట్ ఈడిఎం మిషన్. సో ఈడిఎం మిషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈడిఎం మిషన్స్ ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్లో పర్ఫెక్ట్ 90 డిగ్రీస్లో మిషనింగ్ చేయడం కష్టం, ఎందుకంటే వర్క్ కటింగ్ టూల్ అనేది ఎప్పుడు రౌండ్గా ఉంటుంది కాబట్టి. సో రౌండ్గా ఉన్నది ఈ కార్నర్లో వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఇలా రేడియస్ వస్తుంది తప్ప స్ట్రైట్ రాదు. అలాంటి కారణాల్లో నాకు తప్పదు, ఖచ్చితంగా 90 డిగ్రీస్ కావాలంటే ఆ 90 డిగ్రీస్ ఒక చిన్న వర్క్ పీస్ కింద చేసుకుని అది దీంట్లో పాజిటివ్ ఛార్జ్లో పెట్టాలి, నెగిటివ్ ఛార్జ్లో మన వర్క్ పీస్ ఉంటుంది, అదొక లిక్విడ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ లిక్విడ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది ఒకదానికి క్యాథోడ్ టు యానోడ్ పాస్ అయ్యి అక్కడ ఉన్న మెటీరియల్ అనేది చిన్న చిన్న పీసెస్ కింద అది పోతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో అది ఈడిఎం మిషన్ వర్కింగ్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ డిశ్చార్జ్. సో ఈడిఎం వైర్ అనమాట ఇది. సో ఇది కూడా సేమ్ ఇందాక ప్రిన్సిపల్, బట్ ఇక్కడ వైర్ అనేది ఉంటుంది, హైలీ ప్రిసైజ్డ్ అనమాట. సో మనకు కనిపించని ఏరియాస్కి వెళ్ళి మన హ్యూమన్ హెయిర్ కన్నా ఇంకా సన్నగా ఉంటుంది థ్రెడ్, ఆ థ్రెడ్తో కటింగ్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ మధ్యకాలంలో మనం బాగా 3D ప్రింటింగ్ అనమాట. సో 3D ప్రింటింగ్ అనేది ప్రోగ్రామింగ్ కిందకే వస్తుంది. సో దీంట్లో మేజర్గా STL ఫైల్స్ అని చెప్పి అంటారు అనమాట, స్టీరియో లిథియోగ్రఫిక్. సో ఇది ఒక ఫార్మాట్ మనకి JPEG, తర్వాత ఈ ఇమేజ్ ఫార్మాట్స్ ఎలా అయితే ఉంటుందో అలాగే దీంట్లో సాఫ్ట్వేర్స్లో కూడా STL అనేది ఒక ఫార్మాట్ అనమాట. సో ఈ ఫార్మాట్లో ఏమవుతుందంటే మన మోడల్ ఎలాగైతే ఉందో ఆ మోడల్ని అది క్రియేట్ చేసుకుంటుంది, క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి దానికి కావాల్సిన విధంగా ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ క్యామ్ అడ్వాంటేజెస్. సో క్యామ్ వల్ల మనకి బాగా యూజ్ అవుతుంది, మనం పొందింది ఏంటి? సో ఎఫిషియన్సీ, యాక్యురసీ అండ్ కన్సిస్టెన్సీ, హై ప్రొడక్షన్ స్పీడ్, ప్రెసిషన్, అలాగే మినిమల్ వేస్ట్ అనమాట. సో మనకి ఈ విధంగా బాగా క్యామ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యామ్ అసలు ఎలా ఉంది ఏంటి బయట మార్కెట్లో? సో జనరల్ క్యామ్ వచ్చేసి 2 రకాలుగా ఉంటుంది, CAD కమ్ క్యామ్ సాఫ్ట్వేర్, అలాగే ఇండిపెండెంట్ క్యామ్ సాఫ్ట్వేర్. సో CAD కమ్ క్యామ్ ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక సాల్డ్ వర్క్స్ కానీ, లేదంటే క్రియో సాఫ్ట్వేర్ కానీ, లేదా క్యాట్క్యామ్. సో సపోజ్ ఇలాంటి సాఫ్ట్వేర్ చూసుకుంటే ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మొత్తం అన్నీ ఒకే సాఫ్ట్వేర్లో వస్తుంది. సో క్యాడ్ సాల్డ్ వర్క్స్లోనే వస్తుంది, క్యాము సాల్డ్ వర్క్స్లోనే వస్తుంది, అనాలిసిస్ కూడా దీంట్లోనే వస్తుంది. సో అన్నీ ఒక సాఫ్ట్వేర్లోనే, అంటే ఒక మాడ్యూల్లోనే మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేశారన్నమాట. సో దాంట్లో మనం CAD చేసుకోవచ్చు, క్యామ్ చేసుకోవచ్చు. సో ఇది పాయింట్ నెంబర్ 1 కింద వస్తుంది. సో ఇండిపెండెంట్ క్యామ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇది పర్టికులర్గా ఓన్లీ క్యామ్కే చేసుకోవాలన్నమాట, CAD చేసుకోవడానికి ఉండదు. సో అది ఇండిపెండెంట్ క్యామ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో చూసుకుంటే బయట మార్కెట్లో హైపర్ మిల్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత ఆటోడెస్క్ పవర్ మిల్ సాఫ్ట్వేర్ ఒకటి, అండ్ ఫ్యూజన్ 360. సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ క్యామ్ సాఫ్ట్వేర్స్లోకి వస్తుందన్నమాట. సో ఇది క్యామ్ సాఫ్ట్వేర్ గురించి ఫ్రెండ్. సో మీకు